నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈ వార్తలలోని ముఖ్యాంశాలు: ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి। ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు। ప్రభుత్వం కల్పిస్తున్న వడ్డీ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సకాలంలో పన్నులు చెల్లించాలి। జంగారెడ్డిగూడెం ప్రజలకు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ విజ్ఞప్తి। మర్రిగూడెం ఎల్టీఆర్ భూముల విషయంలో పోలీసుల జోక్యం తగదు। అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తల్లారి ప్రకాష్ స్పష్టం। పోలీసులమంటూ బెదిరిస్తూ ప్రజలను మోసగిస్తూ నగదు కాజేస్తున్న ముఠా అరెస్ట్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రావణ్ కుమార్। రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన ఏర్పాట్లు పూర్తయ్యాయి। ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఈ నెల 27వ తేదీన సీఎం చంద్రబాబు పోలవరం రానున్నారు। ఈ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు। జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ కిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డిలు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు। పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఉన్న హెలిప్యాడ్ ఏర్పాట్లు, ప్రాజెక్టు పురోగతి పనులు, సందర్శించే ప్రాంతాలను, పార్కింగ్, వీఐపీ గ్యాలరీ, ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించే సమావేశపు హాలు తదితర ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు। అదేవిధంగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు। ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి వారికి కేటాయించిన విధులలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులందరూ సమన్వయంతో తగు జాగ్రత్తలు తీసుకుని ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు సూచించారు। అది 26th మార్నింగ్ కల్లా అది ఉండాలి। ఆ వెహికల్స్ ఎలా చేస్తున్నాను, ఏం చేస్తున్నాను బై ఫోటో సిఐ పోలవరం మీ సైడ్ మీకు ఇచ్చాను। ఎవరైనా చేయకపోతే డీటీసీ కానీ ఇంకొకరు చేయకపోతే ఇది పోయినసారి బాగానే ఉంది, ఇక్కడ ఏం లేదు, ఎవరు రాలేదు కదా। లంచ్ ఉంటుంది, లంచ్ ఉంటే ఎక్కడ వస్తుంది అర్థం చేసుకోవాలి। చిన్న గంటలో పడతాం మన పడతారు, ఆ పక్క బాక్స్లో పెట్టుకోండి, ఇక్కడ వస్తుంది కదా। ప్రభుత్వం కల్పిస్తున్న వడ్డీ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని ప్రజలను జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ కోరారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకటరమణ మీడియాతో మాట్లాడారు। జంగారెడ్డిగూడెం పట్టణంలో 11,45,00,000 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి ఉందన్నారు। దీనిలో ఇప్పటి వరకు సుమారు 6,15,00,000 రూపాయలు వసూలు అయ్యాయని, ఇంకా 5,25,00,000 రూపాయలు వసూలు కావాల్సి ఉందన్నారు। మార్చి 31వ తేదీలోపు పన్నులు చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ పొందే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు। కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు। అదేవిధంగా సకాలంలో నీటి పన్ను కూడా చెల్లించాలని సూచించారు। ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ వెంకటరమణ కోరారు। పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి। జంగారెడ్డిగూడెం పట్టణంలో దాదాపు 11,40,00,000 దానా ప్రాపర్టీ ట్యాక్స్, ఖాళీ స్థలాల ఇంటి పన్నుల బకాయిలు ఉన్నవి। వాటిలో ఇంతవరకు 6,15,00,000 వసూలు చేయడం జరిగింది। ఇంకనూ 5,25,00,000 పెండింగ్ ఉన్నది। వీటికంతటికీ మార్చి 31 లోపల చెల్లించవచ్చు వడ్డీలో 50% రాయితీ ఇవ్వడం జరిగింది। ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 31/3/2025 లోపల ఏక మొత్తంలో చెల్లించిన వారికి ఇంట్రెస్ట్ నుంచి 50% రాయితీ పొందడానికి సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని
మొత్తము ఖాళీ స్థలాల పన్నులు, ఇంటి పన్నులు మొత్తం చెల్లించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చెప్తానని, ఈ సదవకాశాన్ని మీరు వినియోగించుకొని అదేవిధంగా పట్టణాభివృద్ధికి కూడా మీ తోడ్పాటు అందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే 2,58,00,000 ధన నీటి పన్నుల బకాయిలు ఉన్నవి. ఇప్పటి వరకు 90 లక్షలు మాత్రమే వసూలు చేయడం జరిగినది. ఇంకనూ 1,60,00,000 పెండింగ్ ఉన్నది. ఎవరైతే బకాయిలు ఎక్కువగా ఉన్నాయో వాటికి నీటి కనెక్షన్స్ తొలగించడం చేయడం జరుగుతుంది. కాబట్టి మార్చి 31 లోపల అందరూ చెల్లించి వాటర్కి ఎలాంటి అంతరాయం కలుపుకోకుండా చేయాల్సిందిగా కోరుతున్నాము. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా 5 బోర్లు, ₹1,00,00,000 కోటితో 5 బోర్లు అన్సర్వ్డ్ ఏరియాలకు ఎక్కడైతే ఉన్నాయో పైప్ లైన్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్ 1 నుంచి పట్టణవాసులకు అనుగుణంగా చలివేంద్రాలు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ డెవలప్మెంట్ ఇవన్నీ ఆగిపోకూడదు అనుకుంటే మీరు చెల్లించాల్సిన నీటి పన్నులు కావచ్చు, ఖాళీ స్థలాల పన్నులు కావచ్చు, ఇంటి పన్నులు కావచ్చు, అదేవిధంగా ట్రేడ్ లెసన్లు కూడా మార్చి 31 లోపల అందరూ చెల్లించి పట్టణాభివృద్ధికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సదరు ఇంట్రెస్ట్లో 50% రాయితీ పైన ప్రచారాలు జరుగుతుంది. అదేవిధంగా ఫ్లెక్సీలు కట్టాము. మా సిబ్బంది వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే బకాయిలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఫోన్ల ద్వారా ఫోన్ చేసి మరీ చెప్తున్నారు. కాబట్టి మీరు తెలిసిన వెంటనే చెల్లించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఉగాది రోజు మరియు రంజాన్ రోజు కౌంటర్లు ఉంటాయి. మా సిబ్బంది అందుబాటులో ఉంటారు. కాబట్టి మార్చి 31 లోపల అందరూ చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మల్లిగూడెం ఎల్టీఆర్ భూముల విషయంలో పోలీసుల జోక్యం తగదని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తల్లారి ప్రకాష్ తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యదర్శి సముద్రాల సుందర్రావుతో కలిసి తల్లారి ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. బుట్టాయిగూడెం మండలం మర్రిగూడెం గ్రామంలోని ఎల్టీఆర్ భూములను గత కొన్ని సంవత్సరాలుగా భూమి లేని గిరిజనులు సాగు చేసుకుంటూ ఫలసాయం పొందుతున్నారన్నారు. ఇటీవలే కొంతమంది ధన బలంతో ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే పోలీసులను గిరిజనులపైకి ఉసిగొలుపుతున్నారన్నారు. ఈ భూముల విషయంలో పోలీసుల జోక్యం సరికాదన్నారు. గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ ధర్నాలో నాయకులు సాలి రాజశేఖర్తో పాటుగా మర్రిగూడెం గ్రామస్తులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా గత 30 సంవత్సరాల నుంచి బుట్టాయిగూడెం మండలం, ఏలూరు జిల్లా మర్రిగూడెం గ్రామంలో ఎల్టీఆర్ భూముల్ని ఆక్రమించుకొని కోర్టుల్లో తప్పుడు డాక్యుమెంట్ ప్రవేశించి అధికారుల్ని తప్పుదోవ పట్టించి ఎల్టీఆర్ భూములు అనుభవిస్తూ ఉన్నారు. అవి మర్రిగూడెం గ్రామానికి సంబంధించిన మా అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకత్వంలో మర్రిగూడెం గ్రామ ఆదివాసీ పేదలు, భూమి లేని పేదలు, ఆదివాసీ గ్రామస్తులు ఆ భూముల్ని అనుభవిస్తూ ఉన్నారు. డబ్బు ధనబలంతో ఆదివాసీ గిరిజనుల మర్రిగూడెం గ్రామాలపై తప్పుడు కేసులు పెట్టి అనేక మందిని జైల్లో పెట్టిస్తున్నారు. కనుక ఇలాంటి వాటిని తిరస్కరించాలి, పోలీసులు జోక్యాన్ని నివారించాలి. ఈరోజు ఇక్కడ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్డీఓ ఆఫీసులో గత వారం రోజుల నుంచి మర్రిగూడెం గ్రామ గిరిజన మహిళలు అయినటువంటి పూనెం పార్వతిని స్థానిక ఎస్ఐ గారు అస్తమాటు ఫోన్ చేసి నువ్వు పోలీస్ స్టేషన్కి రా, నువ్వు ఒక్కదానివే రావని చెప్పేసి వేధించడం ఇది సబబు కాదని దీన్ని తీవ్రంగా అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము ఖండిస్తున్నాం. అదే విధంగా ఆ భూమి స్థితి ఏంటంటే 1977లో మార్పిడి జరిగింది రికార్డు. ఆ మార్పిడి విషయంలో 77(170) ముందే కాబట్టి అది వాళ్ళకి వర్తించదని చెప్పేసి ఓసీలకి అది గిరిజనులకే వర్తిస్తుందని చెప్పేసి గత 1996 నుంచి కూడా గిరిజనులు అందరూ ఫలసాయం పొందుతూ సాగు చేసుకుంటున్నారు. ఆ భూమి విషయంలో ఇటీవల కాలంలో బుట్టాయిగూడెం గ్రామవాసి ఇది నా భూమి అని చెప్పేసి, మా తాతల భూమి అని చెప్పేసి ఆ దొంగ స్టే ఆర్డర్లు తీసుకొచ్చి దొంగ రికార్డులు సృష్టించి మర్రిగూడెం గ్రామ గిరిజనులపై పోలీసులతో దాడి చేపించడం సబబు కాదని తెలియజేస్తూ ఈ విషయంలో పూర్తిగా మేము ఖండిస్తున్నాము. దీన్ని న్యాయం జరిగే వరకు కూడా మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. ఒక ప్రైవేట్ సంస్థలో రుణాలు తీసుకుని ఆర్థిక ఇబ్బందులతో రుణాలు బకాయి పడిన వ్యక్తులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న ప్రైవేట్ ఏజెన్సీ ముఠాను ఏలూరు 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 ల్యాప్టాప్లు, 3 కంప్యూటర్లు, 8 సెల్ ఫోన్లు, నకిలీ సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. ఏలూరు శాంతినగర్లోని బజాజ్ ఫిన్సర్వ్
ఆధ్వర్యంలో నడుస్తున్న సదక్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ సంస్థలో పనిచేస్తున్న 8 మంది రికవరీ ఏజెంట్లు బజాజ్ ఫైనాన్స్ సంస్థలో రుణాలు తీసుకొని కొన్ని పరిస్థితుల్లో కట్టలేని వారి సమాచారం సేకరించి వారికి ఫోన్లు చేస్తున్నారు. పోలీసులు న్యాయవాదులు అంటూ బెదిరిస్తున్నారు. రుణాలు చెల్లించకుండా కేసులు నమోదు చేస్తామని డబ్బులు బలవంతంగా డిపాజిట్ చేసే విధంగా ఒత్తిడి చేస్తున్నారు. సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులు వాలంటీర్ల వద్ద సమాచారం సేకరించి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 నమోదయ్యాయి. దీనితో దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుని సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన ఏలూరు పట్టణంలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ ఫిన్ సర్వీసెస్ అనే ప్రజలందరూ కూడా బజాజ్లో లోన్స్ తీసుకోవటం కానీ, ఏదైనా వస్తువులు కొన్నప్పుడు లోన్ తీసుకోవటం కానీ, పర్సనల్ లోన్స్ తీసుకోవటం కానీ జరుగుతుంది. దీనిపైన వాళ్ళు రికవరీ ఏజెంట్స్ అనే పేరుతోటి ప్రజలని ఒక సాదిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక సంస్థని ఏలూరు శాంతినగర్లో ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఈ లోన్ రికవరీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోన్ రికవరీలో భాగంగా వీళ్ళు కొత్త ఎత్తుగడలు అంటే ఈ సమాజానికి చెడు చేకూర్చే విధంగా సిమ్ కార్డులు, దొంగ సిమ్ కార్డులు తెచ్చి వాళ్ళు ఒక పోలీసులు అని, అదేవిధంగా లాయర్లు అని, ఉన్నతాధికారులు అని చెప్పి బెదిరిస్తూ ఏ స్టేజ్కి వచ్చారంటే వీళ్ళు గ్రామ మహిళా సమైక్య కార్యదర్శి జిఎంఎస్ కేసు అంటే మీరు అనే పరిభాషలో మహిళా పోలీసులు. ఈ మహిళా పోలీసులకు కూడా వీళ్ళు ఫోన్ చేసి పలానా వ్యక్తి ఉన్నాడా, మేము పలానా ఆఫీసర్ నేను మాట్లాడుతున్నాను, వెళ్ళి చెక్ చేసి ఇమీడియట్గా చెప్పండి అని వాళ్ళ సేవలు వాడుకోవటం. అదేవిధంగా వీళ్ళు తెగించి వాళ్ళ ఇళ్ల మీదకి పోయి దాడులు చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బుల్ని సొంత అకౌంట్లోకి వేయించుకోవటం, కొన్ని ఏమో బజాజ్ ఫైనాన్స్లో వేయటం కూడా జరిగింది. దీనిపైన ఫిర్యాదు మేరకు మా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా సిసిఎస్ సిఐ గారు మరియు మా టెక్నికల్ టీం మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి శాంతినగర్లోని ఉన్నటువంటి సాదక్ మేనేజ్మెంట్ సర్వీస్ అనే ఒక సర్వీస్ ఏజెన్సీపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఈ ముద్దాయిలందరినీ కూడా ఒక పథకం ప్రకారం వచ్చి వీళ్ళందరూ కూడా చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ మేము కోర్టులో హాజరుపరచడం, అదేవిధంగా దీంట్లో దర్యాప్తులో చాలా ఇంకా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవకాశం ఉంది. జాతీయ మానవ హక్కుల సంఘం నిర్వహించిన లఘు చిత్ర పోటీలలో BA హ్యూమన్ చిత్రం ద్వారా సర్టిఫికేట్ ఆఫ్ స్పెషల్ మెన్షన్ను జంగారెడ్డిగూడెం వాసి నవీన్ లొట్ల పొందారు. ఢిల్లీలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా నవీన్ లొట్ల ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా నవీన్కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో నవీన్ మాట్లాడుతూ గృహహింస, మహిళలపై దాడులు, ఆడబిడ్డలను అనాథలుగా వదిలివేయటం, సమాజ జోక్యం ఇతివృత్తంగా BA హ్యూమన్ చిత్రాన్ని రూపొందించామన్నారు. ఈ చిత్రానికి తాను రచయితగా, దర్శకుడిగా, ఎడిటర్గా పనిచేయడంతో పాటుగా నిర్మాతగా కూడా వ్యవహరించారన్నారు. తమ చిత్రానికి జాతీయ స్థాయి అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పంచమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో భాగంగా ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో 2వ రోజైన బుధవారం 172 విశేష ద్రవ్యాలతో శ్రీ అనంతేశ్వర స్వామి సహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి మహాన్యాసపూర్వక ఏకావర రుద్రాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం రజత బిల్వార్చన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ఆలయ పంచమ వార్షికోత్సవం సందర్భంగా విశిష్ట పూజా కార్యక్రమాలు, హోమాలు ఏర్పాటు చేశామన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే 3వ రోజు అమ్మవారికి, అయ్యవారికి 12వ పుష్కర నది జలాలతో అభిషేకం జరుగుతుందన్నారు. అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం, క్యాన్సర్ వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశామన్నారు. కావున ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా హరే శ్రీనివాస అభయాంజనేయ భజన మండలి ఆధ్వర్యంలో ఆలయం వద్ద నిర్వహించిన కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్తే. ఇప్పటికే 40 లక్షలకే సామాన్యులకు అందుబాటులో స్థలము, బిల్డింగ్ ఖర్చుతో కలిపి 10 సంవత్సరాల వారంటీ తీస్తానని మీకు చెప్పడం జరిగింది. చాలా మంది ఏంటి వారంటీ అంటారు, ఇది సాధ్యమా అనుకుంటారు. సివిలింగ్ ప్రమాణాలతో పూర్తిగా పాటిస్తే 10 ఏళ్ళేంటి 100 ఏళ్లు దృఢంగా ఉంటుంది. ఒక చొక్కానో లేకపోతే ఒక చీరనో కొన్నప్పుడు ఇది రంగులిస్తుందా, గ్యారంటీ ఉందా, బిల్లు తీసుకుని గ్యారంటీ అడుగుతారే. మీరు లక్షలు పోసి వెచ్చిస్తూ కొనుక్కున్న ఇల్లు 3 తరాలు నివసించవలసిన ఇంటిని గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఈ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా మన జేఆర్సీ కేబుల్ నెట్వర్క్స్ వారు, ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం వారు మన ముందుకు మెగా హౌసీ ఉగాది ఉత్సవాన్ని తీసుకువస్తున్నారు. హౌసీ అంటే అంకెలు మాత్రమే కాదు, డబ్బులు అంతకన్నా కాదండోయ్. బంగారు, వెండి వస్తువుల భాండాగారం ఈ హౌసీ. ఎప్పుడా అనుకుంటున్నారా? ఈ నెల 30వ తేదీన ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకి మెగా హౌసీ మీ ముందుకు వచ్చేస్తోంది, మిమ్మల్ని అందరినీ అలరించడానికి. అండ్ ఈసారి మీ అందరికి డబుల్ బొనాన్జా సిద్ధంగా ఉంది. జల్దీ 5 విన్నర్స్ ఇద్దరికి వెండి కుంకుమ ఫ్లవర్ స్టాండ్స్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ విన్నర్స్ కి ఇద్దరిద్దరి చొప్పున వెండి బౌల్స్ అందిస్తున్నారు. ఇక మెగా హౌసీ విన్నర్స్ ఇద్దరికి పావుకాసు బంగారం చొప్పున అరకాసు బంగారం మీ సొంతం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉగాది నాడు అంటే ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి ఛానల్ నెంబర్ 6న మీతో కలిసి ఉగాది ఉత్సవం చేసుకోవడానికి నేను సిద్ధం. మరి మీరు సిద్ధమా? గెట్ రెడీ ఫర్ మెగా హౌసీ. మరి హౌసీ టికెట్ ఎలాగా అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి, నేను చెప్పే ఒక నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వండి. SMS ద్వారా టికెట్ ని మీ మొబైల్లో మీరే పొందండి. టికెట్ కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్ 08645658312. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. కోకో గింజల కొనుగోళ్లను కంపెనీలు నిలిపివేయడం వలన కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. కోకో కాయలు, కోకో గింజలతో నిరసన వ్యక్తం చేశారు. రైతుల వద్ద ఉన్న కోకో గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలి అంటూ కోకో రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజులు
రోజులుగా కోకో రైతులు కోకో గింజలు కొనుగోలు ధర సమస్యలపై రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారన్నారు. కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయాలని, రైతుల వద్ద ఉన్న అన్సీజన్ కోకో గింజలను కంపెనీలు వెంటనే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కోకో రైతులలో చాలా మంది కౌలు రైతులు కూడా ఉన్నారన్నారు. కంపెనీలన్నీ సిండికేట్ గా మారడంతో కోకో రైతులు పెద్ద ఎత్తున నష్టాలను చవిచూడాల్సి వస్తుందన్నారు. కావున తమ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల కాశీ నాయుడు, లక్ష్మణరావు, ఆలపాటి శ్రీధర్, సంగీత నాగరాజు, ఆకుల మోహన్ రావు, బిక్కిన కృష్ణ, జి శ్రీమన్నారాయణ, ఎంవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోకో రైతులందరూ కూడా ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మేమందరూ కూడా కోకో కాయలు పట్టుకుని గింజలు తెచ్చుకుని ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కోకో గింజల్ని కంపెనీలు కొనుగోలు చేయడం లేదు. ఇవాళ నాణ్యతా ప్రమాణాలను ముందుకు తీసుకొచ్చారు. గతంలో లేని విధంగా గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ కోకో రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ అన్సీజన్ గింజలు ఇవాళ కొనుగోలు చేయడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఈరోజు 700 రూపాయల పైగా ధర ఉన్నది. ఇవాళ దాన్ని దిగుమతి చేసుకుంటే 850 నుంచి 900 రూపాయల ధర అవుతా ఉన్నది. కానీ ఇవాళ కోకో రైతులకి నాణ్యమైన గింజలకి 500 ఇస్తామని, 550 ఇస్తామని, 600 ఇస్తామని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప గింజలు కొనే పరిస్థితి కనబడట్లేదు. రెండోది అన్సీజన్ గింజలకి 200 రూపాయల మించి ధర ఇవ్వనని చెప్పి చెప్తా ఉన్నారు. గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇచ్చారు. నాణ్యత ప్రమాణాలు ఏమీ పాటించకుండా కొనుగోలు చేశారు. ఆ రోజు చూస్తే 1000 రూపాయల వరకు కోకో గింజల ధర వెళ్ళింది. అయితే గత అనేక సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఇవాళ కోకో తోటలు పెంచి సాగు చేస్తూ ఉంటే గత సంవత్సరం ఏదో కొద్దిగా ధర వచ్చింది, ఈ రైతు బాగుపడిపోయాడు అనే పేరుతోటి ఇవాళ కంపెనీలన్నీ కూడా సిండికేట్ గా మారిపోయి రైతుల నుంచి కోకో గింజలు కొనుగోలు చేయకుండా చాలా దుర్మార్గంగా అన్యాయంగా హరిస్తా ఉన్నారు. ఇవాళ రోడ్డు ఎక్కి పోరాటం చేస్తా ఉన్నాం. ఏలూరు కలెక్టరేట్ ముందు మార్చి 6వ తారీఖున పెద్ద ఎత్తున మహాధర్నా పెడితే ఆ రోజు ఉద్యాన శాఖ కమిషనర్ గారు, డైరెక్టర్ గారు స్పందించి కంపెనీలు పిలిచి మాట్లాడితే కనీసం కంపెనీలు ఈ గింజలు కొంటామని కూడా చెప్పకుండా ఇవాళ రైతులు మభ్యపెట్టే పరిస్థితి కనబడతా ఉంది. ఏంటంటే కంపెనీలు కొనుగోలు చేయకపోతే అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం ప్రభుత్వం గింజలను కొనుగోలు చేయాలి. జంగారెడ్డిగూడెం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టణానికి చెందిన జీడిపప్పు పరిశ్రమ నిర్వాహకుడు రాచూరి బాల ఈశ్వరయ్య కుమారుడు ప్రకాశరావు సుమారు 50,000 రూపాయల విలువ గల 1 కేజీ వెండిని బహూకరించారు. ఈ సందర్భంగా దాతను ఆలయ ప్రతినిధులు సత్కరించారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం వాసవి మాత అని తను అనుకున్న పనులు నెరవేరితే 1 కేజీ వెండిని అమ్మవారికి ఇస్తానని మొక్కుకున్నట్లు దాత ప్రకాశరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాతు శ్రీమన్నారాయణ, కర్పూరం జనార్దనరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీఏ రామతారకం, సభ్యులు చిన్ని తుకారామ, భాస్కర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 90 రోజులకు గాను హుండీ లెక్కించగా 10,65,862 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన తెలిపారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన పరిరక్షణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తూ నిబంధనలను పాటిస్తూ ఈ లెక్కింపు కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ, ఏలూరు రిటైర్డ్ ఎంప్లాయీస్ కామయ్యపాలెం సేవా సంఘం, పుట్లగట్లగూడెం సేవా సంఘం, జంగారెడ్డిగూడెం సేవా సంఘం, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీ వెంకట సీతా మహాలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా గత 5 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ నిర్వాహకులు కూచిభట్ల వెంకటరామ సత్యనారాయణ తెలిపారు. జీలుగుమల్లి మండలం వంకావారిగూడెంలోని శ్రీ వాల్మీకి విజ్ఞాన కేంద్రం పాఠశాలకు ట్రస్ట్ ద్వారా 1000 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ను క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరామ సత్యనారాయణ మాట్లాడుతూ తన చిన్ననాటి మిత్రుడు వెలగల శివాజీ సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. అనంతరం స్కూల్ సిబ్బంది సేవలను కొనియాడుతూ నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కె దుర్గప్రసాద్, నారాయణమూర్తి, బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు సాయిబాబా, రవికుమార్, భానుప్రకాష్, మిత్ర బృందం, పద్మ, తులసి, నాగలక్ష్మి, రమాదేవి, సత్యవతి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ ఆలయంలో 61వ వార్షిక ఉగాది జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్న దీనిలో భాగంగా బుధవారం ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో 108 మంది ముత్తైదువులచే శ్రీ చక్ర నవారణార్చన ఆలయ మండపంలో ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత గోమాతకు గోపూజ జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ 1964 నుంచి ఉగాదికి నూకాలమ్మ అమ్మవారికి వార్షిక జాతర నిర్వహించే సాంప్రదాయం పూర్వీకులు అందించిన క్రమం అనుసరిస్తూ 61వ వార్షిక జాతర జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ జాతర మహోత్సవంలో 3వ రోజైన గురువారం విశేష ద్రవ్యాలతో పంచామృత సప్తనది జలాలతో అమ్మవార్లకు అభిషేకం నిర్వహిస్తామన్నారు. కావున ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం, భక్తులు పాల్గొన్నారు. నూకాలమ్మ అమ్మవారి యొక్క సన్నిధానంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి విశేష పూజాది కార్యక్రమాలు యొక్క 61 వార్షిక జాతర మహోత్సవాల్లో జరుగుతున్నాయి. అమ్మవారి యొక్క సన్నిధానంలో రేపు ఉదయం ఈ యొక్క పాడి పంటలు, వ్యవసాయం చక్కగా ఈ యొక్క ఎండలంతా కూడా తగ్గి అందరూ కూడా ఎండ తీవ్రత తగ్గుముఖం బట్టి చక్కగా పాడి పంటలంతా కూడా అభివృద్ధి చెందే విధంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా మీ చేతులతో చక్కగా ఈ యొక్క నూకాలమ్మ అమ్మవారికి జలాభిషేక కార్యక్రమం మరియు నూకాలమ్మ అమ్మవారి మూల విరాట్కి పంచామృత అభిషేక కార్యక్రమాలంతా కూడా రేపు ఉదయం గురువారం చక్కగా అమ్మవారి యొక్క సన్నిధానంలో 9 గంటల నుండి ప్రారంభమవుతాయి. చక్కగా మీ యొక్క గృహం నుంచి జలముల్ని, అదేవిధంగా గంగా జలాలు లేదా కుంభనదీ జలాలు, పసుపు కుంకుమ ఇవంతా కూడా మీరు తెచ్చుకున్నట్లయితే చక్కగా మీ యొక్క చేతులతో మీ స్వహస్తాలను అమ్మవారికి అభిషేకం చేసుకునేటువంటి మహదవకాశం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి. ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు. ప్రభుత్వం కల్పిస్తున్న వడ్డీ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సకాలంలో పన్నులు చెల్లించాలి. జంగారెడ్డిగూడెం ప్రజలకు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ విజ్ఞప్తి. మర్రిగూడెం ఎల్టీఆర్ భూముల విషయంలో పోలీసుల జోక్యం తగదు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తల్లారి ప్రకాష్ స్పష్టం. పోలీసులమంటూ బెదిరిస్తూ ప్రజలను మోసగిస్తూ నగదు కాజేస్తున్న ముఠా అరెస్టు వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రావణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.